హలో అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి సందర్భంగా అటుకుల పాయసం అయితే చేస్తున్నాను. ముందు ఒక కడాయి తీసుకొని నెయ్యి వేసి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకొని పెట్టుకోవాలి. నేనైతే కాజు ఫ్రై చేసుకున్నాను. కాజు మంచిగా ఫ్రై అయిన తర్వాత అదే నెయ్యిలో కొద్దిగా దొడ్డటుకులు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందు మరగబెట్టుకున్న పాలను అయితే వేసి మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. అటుకులన్నీ మంచిగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో దానికి సగం కప్పు చక్కెర తీసుకొని మంచిగా ఉడికించి లాస్ట్లో కాజు వేసి దించుకోవాలి. అంతే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.